ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 21వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 21వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా చక్కటి అదృష్ట యోగం అయితే ఉండబోతుందండి. విజయాలు వరించబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో మీకు తెలియకుండానే విజయాన్ని అయితే పొందగలుగుతారు. అంటే మీరు ఒకంత కష్టపడినప్పటికీ కూడా మిగతాదంతా మీకు దైవానుగ్రహంతో మీకు చక్కగా అదృష్టం లభించడం జరుగుతుందండి. అన్నింటా కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. అంటే అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ, చేతికి వచ్చే డబ్బు అధికంగా రావటం కానీ, ఆదాయ మార్గాలు మీకు తెలియకుండానే తెరుచుకోవటం కానీ, ఇవన్నీ కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆ వృత్తిలో చక్కటి నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులు అయితే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చుల విషయంలో మాత్రం తగుపాటి జాగ్రత్తనైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏది అవసరమో అటువంటి ఖర్చులను పెట్టుకొని మిగతా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకుండా ఉండటం వల్ల కానీ మీ ధనము అయితే నిల్వ ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు మరింత సంతోషాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే మీ కుటుంబ సభ్యులు చక్కటి మద్దతును అనేది తెలియచేయడం, వారి యొక్క ప్రోత్సాహాన్ని మీకు అందించడం, ప్రతి పనిలో మీకు మద్దతుగా నిలవడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థిక పరంగా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అదే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే ఆరోగ్య పరిస్థితులు ఏదైనా గతంలో చిరుపాటి అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అవి ఈరోజు మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎవరికైనా మరీ ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మీకు చక్కటి కొద్దిపాటి ఉపశమనం లభించడం కానీ, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలగటం కానీ కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయంతో పాటు మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీరు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ఏదైతే చేస్తున్నారో ఆ పనులను ఒక నిబద్ధతతో, ఒక ప్రణాళికబద్ధంగా మీరు ముందుగానే ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఎలాంటి మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి, లేకపోతే ఎలాంటి పరిష్కారాలు దొరుకుతాయి అనే ఆలోచన మీ మనసులో పెట్టుకొని మీరు ప్రతిదాన్ని బేరీజు వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అపార్థాల జోలికి, అంటే ఎవరైనా మీకు గిట్టని వారు కానీ, లేకపోతే మీరంటే పడని వారు కానీ, మీరు ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కానీ, వాళ్ళు ఇలా అన్నారు మీ గురించి, వీళ్ళు అలా అన్నారు అని ఇట్లాంటివి మీ దగ్గరికి తేవడం కానీ, మిమ్మల్ని ఎదుటి మనిషి దగ్గర తక్కువ చేసేటట్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అంటే మిమ్మల్ని తక్కువ చేసేవారు కానీ, మీకు ఇతరుల మీద మీకు అపార్థాలకు దావు తీసే మాటలు ఏవైనా చెప్పినప్పుడు వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా నిజానిజాలు తెలుసుకుని మీరు మసలుకోవటం వల్ల మీరు అటువంటి ఇబ్బందుల జోలికి వెళ్లకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో విజయంతో పాటు మీరు కోరుకున్న విధంగా మీరు సంతోషాన్ని కూడా పొందగలుగుతారండి. అదృష్ట యోగంతో మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దైవానుగ్రహం కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి కానీ, వారి నుంచి వచ్చే స్ఫూర్తి కూడా మీకు ఒక రకంగా మీకు అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళి మీ పనులను మీరు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి మీరు కొన్ని ముఖ్యమైన కీలక నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, లేదా మీ యొక్క రాబోయే రోజుల కోసం మీరు పొదుపులు చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏదో ఒకటి ఒక కుటుంబానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా భవిష్యత్తు కోసం మీరు బాటలు వేసుకునే కొన్ని నిర్ణయాలను తీసుకోవటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. కొంతవరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు పాల్గొనటం కానీ,
లేదా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే చిరుపాటి మానసిక పరమైన అంటే మనసుకు సంబంధించి కొంతవరకు ఏదో ఎక్కడో వెలితి ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో జరిగిన విషయాల గురించైనా కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల గురించైనా కావచ్చు, ఏదైనా ఇట్లాంటివి మానసికంగా కొంతవరకు మిమ్మల్ని పలానా రోజు ఇలా జరిగింది అన్నట్టుగా మీ మనసును కలిచివేస్తున్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఒక నిమిషం మీరు గుర్తుపెట్టుకున్న మరుసటి నిమిషంలో మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. అంటే మీ పనుల ఒత్తిడి వల్ల కానీ, మీ యొక్క ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన వల్ల కానీ, వాటి నుంచి మీరు వెంటనే బయటపడిపోగలుగుతారు. అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. ఇక ఈ రాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చక్కటి ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీకు మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ, మీ యొక్క గురువుల నుంచి కానీ వచ్చే ఆదేశాలతో మీరు మరింత ముందంజలో, మరింత ఉన్నత స్థానంలో మీరు ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కాసింత కష్టపడి విద్యపై మీరు మరింత శ్రద్ధనైతే చూపించవలసి ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానిని పట్టించుకోకుండా మీరు మీ చుట్టూ ఉన్న సహ ఉద్యోగులతో ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో మీరు కోరుకున్న వేతనాన్ని పొందగలుగుతారు. అది కూడా మీకు చక్కటి సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ, ఉన్నత పదవుల కోసం కానీ, బదిలీల కోసం కానీ ఇట్లా ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా నిర్ణయాలు రావటం కానీ, మీరు ఆ దిశగా అడుగులు వేస్తే వాటికి సఫలీకృతం అయ్యే అవకాశం కానీ ఉంటుందండి. చక్కగా మీరు ఆ దిశగా మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్నవారికి మీ పెట్టుబడులు రాణించే అవకాశం ఉంటుందండి. వ్యాపారంలో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వారికి మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. చక్కగా చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. అయితే అనవసరమైన ఖర్చులకు, ఆడంబరాలకు మాత్రం ఈరోజు మీరు వెళ్లకుండా ఉండడం మీకు మరింత మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక చిరు వ్యాపారం చేసే వారికి కూడా, చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో మీరు లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. సంతోషంగా మీరు రోజునైతే గడపగలిగే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అన్నింటా కూడా చక్కటి యోగదాయకంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో ఒక ఆరోగ్యకరమైన పరిస్థితులలో మీరు పనిని అయితే పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలుగుతారు. మీరు కోరుకునే విధంగా వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న మహిళల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది మీకు ఎదురవుతుందండి. అయినప్పటికీ కూడా మీరు మీ వ్యాపారాన్ని ధీటుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సంకల్ప బలంతో మీరు ముందుకు వెళ్ళాలి, మీరు లాభాలు పొందాలి అనే సంకల్పం అయితే మీకు గట్టిగా ఉంటుంది. దానితో మీరు పోటీని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా లాభాలను కూడా పొందగలుగుతారు. మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు, మీ యొక్క బంధుమిత్రులు, మీరు మీ మేలు కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా మీకు అవి పెద్దగా బాధించవు. వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే విధంగా ఉంటాయి. వారి ప్రోత్సాహాన్ని అందించడం కానీ, వారి యొక్క మాట తీరుతో మిమ్మల్ని మెప్పించడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే ప్రేమ బంధంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం కూడా ఎంతో సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారు. అన్నింటా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే రాజకీయ వ్యవహారాలు, రాజకీయ రంగంలో ఉన్నారో
అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఉండటమే కాకుండా మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలను తీసుకునే సమయంలో మీరు కొంతవరకు ఆలోచించి కీలక నిర్ణయాలను అయితే తీసుకోవటం మీ జీవితానికి ఒక మలుపుగా ఉండబోతుందండి. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం వల్ల అందరూ మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మీకు మరింత సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, ఆస్తులు కొనుగోలు చేయాలి లేదా మాకు రావాల్సిన ఆస్తి రావట్లేదు, ఇట్లాంటి విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగడం కానీ, లేదంటే కోర్టు తీర్పులు రావడం కానీ మీకు అనుకూలంగా, లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా మీకు అనుకూలమైన తీర్పులు చెప్పడం కానీ, ఇట్లాంటివి కూడా మీకు సంతోషాన్నయితే కలుగజేస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ముందుకు వెళ్ళే అవకాశంతో పాటు మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఈరోజు సంపాదించుకోగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఉత్సాహంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. నిర్ణయాలను కూడా వాయిదా వేయకుండా తీసుకోగలుగుతారండి వెంటనే. ఉద్యోగస్తుల విషయంలో కానీ, వ్యాపారస్తుల విషయంలో కానీ, ఏదైనా చిరుపాటి వృత్తి ఏ వృత్తిలో ఉన్నవారైనప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనుకంజ వేయరు. ఈ నిర్ణయాన్ని రేపు వాయిదా వేద్దాము, లేకపోతే ఎల్లుండి చూద్దాము, ఇట్లాంటివి లేకుండా వెంటనే నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు ఒక రకంగా మీకు సంతోషదాయకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా అవకాశం చేజిక్కించుకోవటానికి, చేయి జార్చుకోకుండా ఉండటానికి మీ నిర్ణయాలే మీకు మరింత శుభ ఫలితాలను అయితే ఇస్తాయి. వెంటనే నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అటువంటి నిర్ణయాలు కూడా ఆలోచించి పెద్దల సమక్షంలో కానీ, మీ శ్రేయోభిలాషుల సమక్షంలో కానీ మీరు తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రాశి వారు ఈరోజు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం బెల్లము, బియ్యంతో తయారు చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని మహిళలకు ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభకరమైన అనుకూలమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.